ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు, మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ వారం ఉద్యోగాలు వెతుక్కోవడానికి, ఉద్యోగ సంబంధించిన కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ధనానికి కారకుడు ధనస్థానంలో ముఖ్యంగా 12వ అధిపతి కుజుడు నుండి వక్రించున్నందుకు, ఈ కుజుడు ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో 2వ స్థానంలో ఉండి కొన్ని ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యుల్లో, అందులో ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వారితోని అనవసరమైనటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, డిస్ప్యూట్స్ జరిగేటువంటి యోగం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వారం 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాయి చంద్రుడు. ఈ ధనస్సు టు కుంభం అనేటువంటిది ముఖ్యంగా విదేశీ యోగాలని, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఇందులో 30, 31, ముఖ్యంగా 31, 1వ తేదీలు మాత్రం మీరు ఉద్యోగం కోసం ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ప్రాపర్టీ యోగానికి సంబంధించినటువంటి అంశంలో గమనించుకున్నట్లయితే ఈ 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో, 4వ స్థానాధిపతి రవి భాగ్యస్థానంలో ఉన్నందుకు ప్రాపర్టీ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే ఈ కుజుడి యొక్క దృష్టి, అష్టమ దృష్టి ఉన్నందుకు ఏదైనా సరే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అదేవిధంగా రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా ఆ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అంటే కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవడము, రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా ఏకాదశ రాహు అనేటువంటిది వ్యాపారాల్లో చక్కటి, అందులో ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రంగాల్లో ఉండేటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, వ్యాపారస్తులు, ఇటువంటి వారితో మీకు సంబంధాలు కుదరడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. లేదా గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారు ఈ రకంగా మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? గణపతిని ఎక్కువగా ఆరాధించండి. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తుండండి. విష్ణు సహస్రనామాలు చేయండి. వీలైతే మీకు దగ్గరలో దేవాలయాలు ఉన్నట్లయితే నవగ్రహాల్లో ముఖ్యంగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోశాలకు వెళ్ళి అక్కడ గ్రాసము కనుక గోవు తినిపించినట్లయితే మీరు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, రాజకీయంగా ఒకవేళ రాజకీయ వాటిలో ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. మరియు దీంతోపాటు పంచమ కేతు
ఎప్పుడైతే ఉన్నాడో ఈ పంచమ స్థాన కేతువు పర్టికులర్గా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన నిత్యము గణపతిని విష్ణువుని ఆరాధించడం అన్ని విధాలుగా ఉంటుంది. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ మూడు అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు పితృ సంబంధించిన చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు, పెసలు, నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి. కాకపోతే బుధ శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళా మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే, అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు, శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు, ఉలవలు, కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయటకు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితులకి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది నమ్ము నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ గ్రహాలు మనకి 25 రోజులకి, 2.5 రోజులకి, 45 రోజులకి, నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాల్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దానివల్ల కాలసర్పదోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూల నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు. ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు.
లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడడానికో కాదు. రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.